అందరికీ నమస్కారం. ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ కథ పేరు ద డార్క్ రియాల్మ్, అంటే చీకటి లోకం. ఒక మామూలు సంతోషకరమైన కుటుంబాన్ని ఊహించని రీతిలో చుట్టుముట్టిన ఒక భయంకరమైన పీడకల గురించి మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ కథలో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన ఒక ముఖ్యమైన సమయం ఉంది. అదే రాత్రి సరిగ్గా 2 గంటలు. అవును, టైం రాత్రి 2 అవుతోంది. సరిగ్గా ఆ సమయానికి హైదరాబాద్ నగరానికి దూరంగా ఎక్కడో నిర్మానుష్యంగా ఉన్న ఒక పాత ఇంటి ముందు ఒక కారొచ్చి ఆగింది. అందులో రాహుల్, అతని భార్య దీప్తి, వాళ్ల చిన్న కొడుకు చిన్ను ఉన్నారు. కొత్తగా కొన్న ఇల్లది. బయట నుంచి చూస్తే ఒక పెద్ద బంగ్లాలాగా భలే అద్భుతంగా ఉంటుంది. కాని ఆ ఇంటి చుట్టూ ఏదో తెలియని ఒక విచిత్రమైన భయాన్ని కలిగించే నిశ్శబ్దం అలుముకొనుంది. ఆ వాతావరణం చూసి దీప్తికి కొంచెం భయంగా అనిపించినా రాహుల్ మాత్రం పాతిల్లు కదా, అందుకే అలా అనిపిస్తుందిలే అని నవ్వి ఊరుకున్నాడు. కాని రాత్రి 2 గంటల ఆ నిశ్శబ్దంలో వాళ్లకు తెలియని ఒక భయంకరమైన నిజమేమిటంటే, ఆ ఇంట్లో అడుగుబెట్టింది వాళ్లు ముగ్గురే కాదు. ఇక ఆ మొదటి రాత్రి అలా గడిచాక ఇంట్లో నెమ్మదిగా విచిత్రాలు మొదలయ్యాయి. ఒక భయంకరమైన హెచ్చరిక వారిని వణికిపోయేలా చేసింది. అదేమిటంటే, లీవ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. ఒకసారి ఊహించుకోండి, పగటిపూట దీప్తి కిచెన్లో ఒంటరిగా ఏదో పని చేసుకుంటోంది. సడన్గా వెనుక నుంచి ఎవరో ఆమె చెవిలో చాలా నెమ్మదిగా నన్నెందుకు చూడట్లేదు అని గుసగుసలాడినట్టు వినిపించింది. దీప్తి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. భయంతో వెంటనే వెనక్కు తిరిగి చూసింది, కాని అక్కడ ఎవ్వరూ లేరు. అయితే ఆమె చూపు అలా ఫ్రిడ్జ్ మీద పడగానే రక్తం గడ్డకట్టుకుపోయే దృశ్యం ఒకటి కనిపించింది. ఆ ఫ్రిడ్జ్పై రక్తంతో చాలా స్పష్టంగా రాసి ఉన్నమాట, లీవ్. దీప్తికి ప్రాణాలు పోయినంత పనై భయంతో గట్టిగా అరిచింది. రాహుల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అక్కడ ఆ రక్తపు రాత లేదు. అంతా నార్మల్గానే ఉంది. నీకు భ్రమలొస్తున్నాయి దీప్తి అని అతడు కుట్టిపారేశాడు. కాని ఆ ఇంట్లో ఉన్నది భ్రమ కాదు, ఒక భయంకరమైన నిజం అని వాళ్లకి త్వరలోనే అర్థమైంది. అసలా రాత్రి 2 గంటలకు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి విషయాలు ఎంత వేగంగా చెయ్యి జారిపోయాయో మనమీ టైంలైన్ గమనిస్తే తెలుస్తుంది. మొదటి రాత్రి అర్ధరాత్రి పూట చిన్ను ఒక్కసారిగా నిద్రలో మాట్లాడుతూ, అమ్మా, ఆ అంకుల్ మళ్ళీ వచ్చాడు, నల్లగా ఉన్నాడు, కిటికీ దగ్గర నిలబడ్డాడు అని చెప్పాడు. వాళ్లు కంగారుగా చూసేసరికి ఎవరూ లేరు. కాని కిటికీ అద్దంపై ఎవరో పదునైన గోర్లు పెట్టి గీసినట్టు పొడవాటి గీతలు కనిపించాయి. ఆ తరువాత నుంచి ప్రతిరోజు రాత్రి సరిగ్గా 3 గంటలకు పై అంతస్తులో ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దాలు, కిచెన్లో పాత్రలు వాటంతట అవే కింద పడటం, గోడల నుంచి చిన్న చిన్న నవ్వులు రావటం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అత్యంత భయంకరమైన మలుపు చోటు చేసుకుంది. అదేంటంటే, చిన్ను ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోవటం. డాక్టర్లు వచ్చి అంత పరీక్షించి అబ్బాయి శరీరానికి ఏమీ కాలేదు, కాని అతను చాలా లోతైన కోమాలోకి వెళ్తున్నాడు అని చెప్పారు. అంటే ఇదొక సాధారణ వైద్యపరమైన సమస్య కాదని, దీని వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని ఈ ఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అలా రోజులు గడుస్తున్నాయి. కాని చిన్ను మాత్రం కళ్ళు తెరవలేదు. ప్రతి రాత్రి ఆ గదిలో ఎవరో అటు ఇటు తిరుగుతున్న శబ్దం రావడంతో అసలేం జరుగుతోందో తెలుసుకోవడానికి దీప్తి గదిలో ఒక నైట్ కెమెరాను పెట్టింది. మరుసటి రోజు ఉదయం ఆ వీడియోలో రికార్డైన దృశ్యం చూస్తే ఎవ్వరికైనా సరే వణుకు పుట్టాల్సిందే. అందులో ఏముందంటే, చిన్ను పడుకున్న మంచం పక్కన ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది. ఆ ఆకారం ముఖం పూర్తిగా కాలిపోయినట్టుగా చాలా వికృతంగా ఉంది. దాని కళ్ళు మాత్రం నిప్పుల్లా ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ భయంకరమైన ఆకారం మెల్లగా కెమెరా వైపు తిరిగి ఒక క్రూరమైన నవ్వు నవ్వింది. సరిగ్గా అప్పుడే ఆ వీడియో కట్టయిపోయింది. డాక్టర్లేమన్నారు? కేవలం శరీరానికి మాత్రమే ఏమీ కాలేదని చెప్పారు. కాని అసలు సమస్య శరీరం దగ్గర లేదు, అది ఆ గదిలో చిన్ను పక్కన నిలబడి ఉన్న ఆ భయంకరమైన ఆకారం దగ్గర ఉందని వాళ్లకి నిర్ధారణ అయింది. ఇక డాక్టర్లు కూడా చేతులెత్తేయడం, కెమెరాలో ఆ భయంకరమైన దృశ్యం చూడటంతో ఏం చేయాలో పాలుపోక రాహుల్ మరియు దీప్తి ఒక ఆధ్యాత్మిక గురువైన సత్యమూర్తిగారిని ఆశ్రయించారు. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. ఈ ఇంట్లో దెయ్యం లేదు అని అన్నారు. ఆ మాట వినగానే రాహుల్కి ఏమీ అర్థం కాలేదు. ఇంట్లో దెయ్యం లేకపోతే మరిదంతా ఏమిటి స్వామీ అని అడిగాడు. అప్పుడు సత్యమూర్తి చిన్ను వైపు చూస్తూ చెప్పిన వాక్యం ఈ కథ మొత్తాన్నీ మార్చేస్తుంది. ఆయనేమన్నారంటే, నీ కొడుకు ఆత్మ శరీరం విడిచి మరో లోకంలో చిక్కుకుంది. ఇది విన్న దీప్తికి నోట మాట రాలేదు. అంటే వాళ్ళింట్లో ఉన్నది దెయ్యం కాదు, అసలా పిల్లవాడి ఆత్మ ఆ శరీరంలోనే లేదు అన్న భయంకరమైన నిజం వారిని ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఆత్మ శరీరాన్ని విడిచివెళ్లడమేమిటి?
దీన్నే సత్యమూర్తి గారు దీప్తికి చాలా వివరంగా చెప్పారు. దీన్నే ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. మీలో చాలామందికి దీని గురించి ఐడియా ఉండే ఉంటుంది. కొంతమంది పిల్లలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారి ఆత్మ తాత్కాలికంగా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వేరే లోకాలకు ప్రయాణం చేస్తుంది. అప్పుడు వారి శరీరం ప్రాణం లేని ఒక ఖాళీ పాత్రలా మారుతుంది. ఇక్కడే అస్సలైన ప్రమాదం అంతా దాగి ఉంది. ఆ ఖాళీ శరీరంలోకి ప్రవేశించడానికి ఎక్కడెక్కడ చీకటి శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. చిన్ను విషయంలో జరిగింది కూడా అక్షరాలా అదే. వాడి ఆత్మ చాలా దూరం వెళ్ళిపోయింది, దారి కప్పింది. ఇప్పుడా చీకటి లోకంలోని భయంకరమైన ఆత్మలు ఆ ఖాళీ శరీరంలోకి ప్రవేశించి దాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఆయన మాటలు చెప్పారో లేదో, ఆ ఇంట్లో ఉన్న అదృశ్య శక్తులు ఒక్కసారిగా విజృంభించాయి. ఇంట్లో లైట్లన్నీ అకస్మాత్తుగా ఆరిపోయాయి. పై అంతస్తు నుంచి చిన్ను గట్టిగా నవ్వుతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. కాని విచిత్రమేమిటంటే, చిన్ను కిందే వాళ్ల కళ్ళెదురుగా మంచంపై ఉన్నాడు. అందరూ భయపడుతూనే పైకి వెళ్లి చూసేసరికి అక్కడ గోడమీద ఒక పెద్ద నీడ. ఆ నీడకి చాలా పొడవైన చేతులున్నాయి, కాని ముఖం లేదు. కేవలం ఒక నల్లటి ఖాళీ మాత్రమే. అదొక్కసారిగా గోడ నుంచి బయటికి వచ్చి సత్యమూర్తిగారి మీదకి దూకింది. ఆయన వెంటనే తేరుకుని మంత్రాలు చదవడం ప్రారంభించారు. గాలి విపరీతమైన వేగంతో వీచింది. కిటికీలు బలంగా కొట్టుకున్నాయి. సరిగ్గా అప్పుడే ఇన్ని రోజులు కోమాలో ఉన్న చిన్ను అకస్మాత్తుగా మంచం మీద కూర్చున్నాడు. అందరూ వాడివైపు చూశారు. వాడి కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఒక భయంకరమైన, చాలా గంభీరమైన గొంతుతో, "ఇది నా శరీరం" అని అరిచాడు. అది ఖచ్చితంగా ఆ చిన్న పిల్లవాడైన చిన్ను గొంతు కాదు. వేరే ఏదో శక్తి ఆ శరీరంలోకి వచ్చేసింది. ఇక పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతోందని గ్రహించిన సత్యమూర్తిగారు రాహుల్తో, "ఇక మనకు ఒకే ఒక మార్గం ఉంది. చిన్నుని తిరిగి తీసుకురావాలంటే నువ్వు స్వయంగా చీకటి లోకంలోకి ఆస్ట్రల్ ట్రావెల్ చేసి వెళ్ళాలి" అని చెప్పాడు. ఒక తండ్రిగా రాహుల్ ఎంత భయపడినా తన కొడుకు ప్రాణాల కోసం దానికి తెగించాడు. ఆ భయంకరమైన ప్రయాణం ఒక ఆధ్యాత్మిక పూజతో మొదలైంది. రాహుల్ను నెమ్మదిగా ట్రాన్స్లోకి పంపారు. కొద్ది నిమిషాల్లోనే అతను స్పృహ కోల్పోయి కళ్ళు తెరిచేసరికి పూర్తిగా ఒక చీకటి ప్రపంచంలో ఉన్నాడు. అక్కడ వాతావరణమంతా పొగ, కాలిపోయిన చెట్లు, ఎక్కడినుంచో వినిపిస్తున్న అరుపులు, చాలా భయంకరంగా ఉంది. కొడుకు పేరు పిలుస్తూ వెతుకుతుండగా కళ్ళులేని ఒక వృద్ధురాలు వాడికెదురై, "వెనక్కి వెళ్ళిపో, నీ కొడుకు ఇప్పుడు వాళ్లది" అని హెచ్చరించింది. కాని రాహుల్ దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. కాస్త దూరంలో భయంతో ఏడుస్తున్న చిన్ను కనిపించాడు. రాహుల్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లబోతుండగా సడన్గా వాడి వెనకనుంచి ఎర్రటి ముఖం, పొడవాటి గోర్లు, పదునైన పళ్ళు ఉన్న ఒక పెద్ద రాక్షసాకారం బయటికి వచ్చి, "ఇతను ఇక నావాడు" అని భయంకరంగా నవ్వింది. సరిగ్గా ఇక్కడే అసలైన ప్రాణాపాయ పోరాటం మొదలైంది. రాహుల్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ రాక్షసం నుంచి తప్పించుకొని చిన్నూని గట్టిగా పట్టుకుని పరుగెత్తడం ప్రారంభించాడు. ఆ భయంకరమైన రాక్షసం కూడా వాళ్ల వెంటపడింది. అది వాళ్లకి దగ్గర పడుతున్న కొద్దీ ఆ లోకంలో చీకటి మరింత దట్టంగా తిరిగిపోతోంది. ఒకవైపు ప్రాణభయం, మరోవైపు ఎలాగైనా కొడుకును దక్కించుకోవాలని ఒక తండ్రి ఆరాటం. అలా వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తుతూ ఉండగా చివరికి వారికొక తెల్లటి తలుపు కనిపించింది. అదే వారి ఏకైక ఎస్కేప్ రూట్, తిరిగి మన లోకంలోకి వచ్చే దారి. రాహుల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన సర్వశక్తులు కూడదీసుకుని చిన్నుని ఆ తలుపు లోపలికి బలంగా తోసేశాడు. చిన్నుని అలా తలుపు లోపలికి తోసేసిన తర్వాత రాహుల్ కూడా ఆ తలుపులోంచి దూకబోతుండగా ఆ రాక్షసం అతని కాలు గట్టిగా పట్టుకుని, "నువ్విక్కడే ఉండిపోతావ్" అని గట్టిగా అరిచింది. రాహుల్ అరుస్తూ బయటికొచ్చేశాడు. వెంటనే మన లోకంలో కళ్ళు తెరిచాడు. పక్కనే చిన్ను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ లేచాడు. అది చూసి దీప్తి ఆనందంతో ఏడ్చింది. అంతా ముగిసిపోయిందని, వాళ్ళిక సురక్షితంగా ఉన్నారని ఆమె నమ్మింది. కాని దీప్తి నమ్మకానికి, అసలు జరిగిన వాస్తవానికి మధ్య ఉన్న భయంకరమైన వ్యత్యాసం ఆ రాత్రే బయటపడింది. అర్ధరాత్రి దీప్తికి మెలకువ వచ్చి నీళ్లు తాగడానికి కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ చీకట్లో రాహుల్ నిలబడి ఉన్నాడు. "ఏమైంది రాహుల్" అని ఆమె అడగ్గానే రాహుల్ నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ముఖంపై భయంకరమైన, క్రూరమైన చిరునవ్వు. అప్పుడు దీప్తికి ఆ భయంకరమైన నిజం అర్థమైంది. చిన్నుని కాపాడి మన లోకంలోకి తీసుకొచ్చింది రాహుల్ కాదు. ఆ చీకటి లోకంలో ఉన్న ఏదో దెయ్యం రాహుల్ శరీరాన్ని ఆక్రమించి మన ప్రపంచంలోకి వచ్చేసింది. రాహుల్ ఆ చీకటి లోకంలోనే ఎప్పటికీ ఉండిపోయాడు. ఈ కథ విన్నాక ఇది మనల్ని ఒక లోతైన, భయంకరమైన ఆలోచనలో పడేస్తుంది కదా. మనం రోజూ ప్రశాంతంగా నిద్రపోతున్నాం అనుకుంటాం. కాని మనం నిద్రపోతున్నప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఎవరికైనా తెలుసా? రోజు మనం నిద్రలోకి జారుకున్నప్పుడు మన శరీరాన్ని అచేతనంగా వదిలేస్తాం.
ఆ సమయంలో మన ఆత్మ ఏ చీకటి లోకాలలో సంచరిస్తుందో, అసలు మన శరీరం చుట్టూ ఎలాంటి అదృశ్య శక్తులు కాచుకొని కూర్చున్నాయో ఎవరూ ఊహించలేరు. రాహుల్ కుటుంబం ఆ రాత్రి 2 గంటలకు ఎదుర్కొన్న ఈ సంఘటన మనకు నిద్ర అనే ఒక సాధారణ ప్రక్రియలో దాగిన ఎంతటి భయంకరమైన దుర్బలత్వాన్ని గుర్తుచేస్తుందో ఆలోచించండి. ఈరోజు మనం విశ్లేషించిన ఈ హాస్టల్ నైట్మేర్ మనకు తెలియని ఒక అదృశ్య ప్రపంచం ఖచ్చితంగా ఉందని, దాన్ని మనం ఎప్పటికీ తేలికగా తీసుకోకూడదని స్పష్టం చేస్తోంది. మరి ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు మీ చుట్టూ అంతా సురక్షితంగా ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.